సంజయ ఉవాచ తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణకులేక్షణం విషిదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవాన్ ఉవాచ కుతస్త్వాక్కల్మషమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గమ్యం అకీర్తికమరర్జున. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వమ్యపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోత్తిష్ట పరమం తప. అర్జున ఉవాచ కథం భీష్మమాం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్సామి పూజార్హవరిసూదన. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భుక్తం వైక్షమపీహ లోకే హర్ద్వార్ధకామాస్తు గురునియైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదగ్ధాన్ న చైతద్విద్ముగు కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీయ విషామః తేవస్తతా ప్రముఖే దార్తరాష్ట్రాః కార్పణ్యదోషాపహతః స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమూఢచేతః యశ్రేయః సాన్నిశ్చతం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమం త్వం ప్రసన్నం నహి ప్రపశ్యామి మామాపనుద్యాద్ యశ్చోకముశ్చోషణమింద్రయాన్ అవాప్య భామావసపత్నమృద్వం రాజ్యం సురాణామపి చాధిపత్యం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గూఢకేశః పరమం తపా నయోత్స్య ఇతి గోవిందం ముక్త్వా తూష్ణీం బభావః. తమువాచ హృషీకేశః ప్రసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషిదంతమిదం వచః. భగవాన్ ఉవాచ అశోచానన్వశోచప్తస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాసూంశ్చ నానుశోచంతి పండితః. నత్వేవాహం జాతునాసం నత్వం నేవ జనాధిపః న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమం దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంత ప్రాప్తిః ధీరస్తత్ర న ముచ్యతే. ఇంతవరకు 1 నుండి 13 శ్లోకాలు విన్నాం. వాటి భావం తెలుసుకుందాం. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. జాలి నిండిన వాడై గుండె నిండా బాధతో కంటి నిండా నీరు నిండిపోయి ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను అని ధృతరాష్ట్రునికి సంజయుడు తెలిపాడు. ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయాల్లోనూ ఈ అపోహలకు ఎట్లా దాపరించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసింది కాకపోగా అపకీర్తిని కలుగజేస్తుంది.
అర్జున, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోను కావడం నీకు తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము అని కృష్ణుడు అర్జునునితో అన్నాడని సంజయుడు తెలిపాడు. ఓ మధుసూదన, అంటే కృష్ణుడు, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధములో నేను బాణాలు ఎలా విడవగలను? గురువులైన ఈ పెద్దలను సంహరించి భోగాలను అనుభవించడం కంటే యాచకునిగా బ్రతకడం మేలు, అంటే భిక్షగాడిగా బ్రతకడం మేలు అని అర్జునుడు అన్నాడు. వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కళంకితమై ఉంటాయి. ఈ యుద్ధం యొక్క ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు. వాళ్ళను జయించడము లేదా వారిచే జయింపబడమా, వారిని సంహరించిన తర్వాత కూడా మనము జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మనకు ఎదురుగా యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియడం లేదు కృష్ణ. ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీ శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము అని అర్జునుడు కృష్ణునిని వేడుకున్నాడు. ఈ విధముగా పలికిన అర్జునుడు శత్రువులను శిక్షించేవాడు కృష్ణునితో, గోవిందా, నేను యుద్ధము చేయను అంటూ మౌనంగా ఉండిపోయాడు అర్జునుడు. ఓ ధృతరాష్ట్ర, ఆ తర్వాత ఇరుసేన మధ్యలో శోకసంతప్తుడైన అర్జునునితో శ్రీకృష్ణుడు మందహాసముతో, అంటే చిరునవ్వుతో ఇలా అన్నాడని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు. నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి కానీ బ్రతికి ఉన్న వారి గురించి కానీ పండితులైన వారు శోకింపరు. నేను, నీవు, ఈ రాజులందరూ లేని సమయము లేదు. ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండబోము. ఏ విధముగానైతే దేహములో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యవ్వనము, ముసలితనము గుండా సాగిపోతుందో, అదే విధముగా మరణ సమయములో జీవాత్మ మరి యొక్క దేహములోకి ప్రవేశిస్తుంది. అదే విధముగా మరణ సమయంలో జీవాత్మ ఇంకొక దేహములోకి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమునకు భ్రమపడరు, భయపడరు అని కృష్ణుడు అర్జునునితో అన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు. అద సమాప్తః.